నిరీక్షణ న్యూస్కు స్వాగతం. నేను మీ మ్యాజిక్ రాజా. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ప్రత్యేక చర్యలు చేపడతానని గోదావరిఖని ఆర్టీసీ డిపో నూతన మేనేజర్ సిహెచ్ కవిత తెలిపారు. ఇటీవల గోదావరిఖని డిపో మేనేజర్గా బాధ్యతలు స్వీకరించిన ఆమె బుధవారం మీడియాతో మాట్లాడారు. గోదావరిఖని డిపోతో తనకు దాదాపు 15 సంవత్సరాల అనుబంధం ఉందని, ఆర్టీసీలో మొత్తం 26 సంవత్సరాల సేవా అనుభవం కలిగి ఉన్నానని తెలిపారు. గోదావరిఖని బస్టాండ్లో ప్రయాణికులకు అవసరమైన సౌకర్యాలను మరింత మెరుగుపరచడంతో పాటు గ్రామీణ ప్రాంతాలకు ఆర్టీసీ బస్సుల కనెక్టివిటీ పెంచేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. డిపో అభివృద్ధికి ఉద్యోగులందరూ సహకరిస్తున్నారని, వారి సహకారంతో ప్రయాణికులకు మరింత మెరుగైన సేవలు అందిస్తామని చెప్పారు. కాగా ఎన్టీపీసీ సంస్థ తన కార్పొరేట్ సామాజిక బాధ్యత సిఎస్ఆర్ సిడి కార్యక్రమంలో భాగంగా గోదావరిఖని బస్టాండ్కు 2 వాటర్ ఫ్రిడ్జ్లు, 3 3 సీటర్ కుర్చీలను అందజేసింది. సుమారు 70,000 విలువైన ఈ సామగ్రిని ఎన్టీపీసీ హెచ్ఆర్ సీనియర్ మేనేజర్ శ్రీనివాస్ తన హెచ్ఆర్ బృందంతో కలిసి డిపో మేనేజర్ కవితకు అందజేశారు. బస్టాండ్కు వచ్చే ప్రయాణికులకు చల్లని తాగునీరు అందించడంతో పాటు కూర్చునేందుకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే ఈ కార్యక్రమం ఉద్దేశమని ఎన్టీపీసీ ప్రతినిధులు తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఆర్టీసీ సిబ్బంది శంకర్, సదానందం, లింగయ్య, తిరుపతి తదితరులు పాల్గొన్నారు. నేను గోదావరిఖని, నా పేరు సిహెచ్ కవిత. నేను ఇక్కడ గోదావరిఖని డిపోకి కొత్తగా ప్రమోషన్ తీసుకొని శుక్రవారం నాడు రిపోర్ట్ చేశాను. ఈ గోదావరిఖని డిపోకి ఇవ్వడం నాకు ఒక అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే ఇంతకుముందు కూడా నేను ఈ డిపోలో గతంలో ఒక 15 సంవత్సరాలు చేశాను. నాకు మొత్తం కలిపి 26 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది ఆర్టీసీలో. నాకు ఈ గోదావరిఖని డిపోకి ఇవ్వడం అనేది ఒక అదృష్టంగా భావిస్తున్నాను. ఈ డిపోలో అందరూ కూడా చాలా బాగా చేసేవాళ్ళు, అంతకుముందు కూడా, ఇప్పుడు కూడా బాగా చేస్తున్నారు. ఇక్కడ గోదావరిఖనిలో ప్రజలకి ఎటువంటి ఇబ్బంది రాకుండా ప్రయాణికులకు సౌకర్యాలు మెరుగుపరుస్తూ ఇంకేదన్నా నాకు శాయశక్తుల వీలైనంత వరకు కొన్ని విలేజెస్కి కనెక్టివిటీ ఏదన్నా పెంచే విధంగా, ఇంకేదన్నా కొంచెం రూట్లు డీవియేషన్ చేసి ఏదన్నా ప్రాబ్లమ్స్ రాకుండా చూసే విధంగా చూస్తామని అందరికీ మనవి చేస్తున్నాను. మన నిరీక్షణ న్యూస్ను వాచ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. Thank you.